నమస్తే ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇప్పుడు చూద్దాం. హుజరాబాద్ నియోజకవర్గంలో దంచు కొడుతున్న వానలు. వాస్తు బాగోలేదని హుజరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయానికి మరమ్మతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన. వీణవంక మండల కేంద్రంలోని పంట పొలాల్లో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు, ఇబ్బందుల్లో అన్నదాతలు. ఈ నెల 12న అపర భద్రాద్రి ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి హుండీ లెక్కింపు. పంట పొలంలో విద్యుత్ వైర్లు ఉండడంతో వ్యవసాయం చేసుకునే రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ వైర్లు పంట పొలంలో ఉండడంతో వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా రైతులు అమ్ముల సాయిలు మండలం ఓదెలకు చెందిన పొలంలో కరెంటు నారుమడిలో ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తోందన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు కూడా సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదని తెలిపారు. కరెంటు వైర్లు కిందకి వేలాడడంతో రైతన్నులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పొలంలోకి హార్వెస్టర్లు, ట్రాక్టర్లు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ప్రమాదమని తెలిసినా వెళ్ళక తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి హుండీ లెక్కింపు నెల 12న నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలో భక్తుల ద్వారా సేకరించినటువంటి మొత్తం నిధిని నెల 12వ తేదీన దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహణాధికారి సుధాకర్ తెలిపారు. హుండీ లెక్కింపులో పాల్గొనేవారు తప్పకుండా డ్రెస్ కోడ్ను పాటించాలని, వారి పేపర్లను దేవస్థానంలో వారి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వీణవంక, జమ్మికుంట, ఇల్లందుకుంట మండల కేంద్రాలలో గత వారం రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుజురాబాద్ నియోజకవర్గంలోని రైతన్నలు వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. గతంలో నాటిన ప్రతి విత్తనాలు వర్షాలకు ఇప్పటికే మొలకెత్తాయి. 15 రోజుల క్రితం వరుణదేవుని కరుణ కోసం ఎదురు చూసిన రైతన్నలు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బావులలో, కుంటలలో, చెరువులలో వర్షాలకు కొద్దిపాటి నీరు వచ్చి చేరింది. వర్షాలు పడుతుండడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక బయటకు వెళ్లడానికి వీలు లేక ఇంటిలోనే ఉండిపోతున్నారు. వర్షం సైతం ఒకేసారి పడకుండా దశల వారీగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడడంతో డ్రైనేజీలు నిండిపోవడంతో మురికి నీరు, చెత్త చెదారం ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వైద్య శాఖ అధికారులు ముందస్తుగా గ్రామాలలో వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణ పరిస్థితిని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలని గ్రామాల్లో ఉన్న ప్రజలకు వెల్లడిస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం ఇన్ఛార్జి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ఇల్లంతకుంట మండల కార్యదర్శి చెలుపూరి రాము మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలును చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో క్రింది హామీలను ఇచ్చే అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 సంవత్సరాల నుండి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇవ్వాలి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటికీ పెట్టుబడి సాయం అన్నదాతకు అందలేదు. వెంటనే రైతు భరోసా
పథకం ద్వారా ఖరీఫ్ సీజన్ గాను ఎకరానికి 7,500 రైతుల అకౌంట్లో వేయాలి. వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 నేరుగా అకౌంట్లో వేయాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ నిర్ణీత గడువులోగా చేయాలి. ఇక ఎవరికీ కేటాయించకుండా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి. ఇంటి స్థలం లేని వారికి 200 గజాల స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలి. ఇక 4వది నిరుద్యోగ భృతి 3,116 ప్రతి నిరుద్యోగి అకౌంట్లో వేయాలి. ఇక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి. ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇల్లంతకుంట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు పెట్టిందో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని, ఇళ్ళ జాగా లేని వారికి జాగా ఇస్తూ డబుల్ బెడ్రూమ్కి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునే దానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పటికీ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యి 1 నెల గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా లేదు. రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకు 15,000 రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ పసలకు గాను 7,500 రూపాయలు వెంబడే రైతుల అకౌంట్లో వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు. అది సుతం అమలు చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఉందో ఆ హామీని సుతం అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. లక్షలాది కుటుంబాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు దూరం అవుతున్నారు. వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలి. పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలి. రైతు పండించిన అన్ని రకాల పంటలకు బోనస్ 500 ప్రకటించి అమలు చేయాలి. ఆన్లైన్ ఇబ్బందులతో గృహజ్యోతి పథకానికి అర్హులైనా కానీ వారందరికీ గృహజ్యోతి అమలు చేయాలి. ఇక 10వది ధరణి భూ సమస్యలు పరిష్కరించాలి. 11వది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీని అరకట్టాలన్నారు. ఇక సమస్యలపై పరిష్కారం కోసం ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు కొత్తూరు మల్లయ్య, గురుకుంట్ల బాబు, జంబుకం వెంకన్న, రాజు, ఐలయ్య, శంకర్ పాల్గొన్నారు. మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక హామీలు గుప్పించింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో నెలకు 2,500 చొప్పున మహిళలకు 18 సంవత్సరాల నిండిన మహిళలందరికీ కేటాయిస్తాము, అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని గురించి అతిగతి లేదు. అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి అసలు కొత్త రేషన్ కార్డు అంటూ ఇప్పటి వరకు ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి ఈ దరఖాస్తు చేసుకుని ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రేషన్ కార్డు ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. అన్నింటా వాళ్లకు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి వెంటనే నూతన ప్రభుత్వం ఈ 7 నెలలటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి, అసాంఘిక కార్యకలాపాలు అడ్డగా ఉన్నాయి. కాబట్టి పేద ప్రజలను, అర్హులైనటువంటి పేదలందరినీ గుర్తించి ఆ పేదలందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఎన్నికల హామీలో ముఖ్యమైనటువంటి హామీ ఇలా పేదలందరికీ 200 గజాల స్థలాన్ని కేటాయించాలి. ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఆ ఇంటి నిర్మాణం పూర్తయ్యే విధంగా ఈ అధికార పార్టీ కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా సీజనల్ వ్యాధులు పెద్ద ఎత్తున పేరుకుపోయే ప్రమాదం ఉన్నది. ఇలా మొత్తం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కూడా మొత్తం సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఏదైతే మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళని అప్రమత్తం చేయాల్సినటువంటి, డాక్టర్లు అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పైన ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రకంగా ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు శీలం అశోక్, సంతోష్, కిషోర్, సదానందం, అశోక్, కొత్తూరు మల్లయ్య, గురుకుంట్ల బాబు, జంబు కం వెంకన్న మరియు రాజు, ఐలయ్య, శంకర్ పాల్గొన్నారు.
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు వెలకట్టలేనివని కాంగ్రెస్ యువ నాయకుడు మందల అనిల్ కుమార్ రెడ్డి వీనవంక మండలంలోని రెడ్డిపల్లి బస్టాండ్ కూడలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వారి ముఖంలో చిరునవ్వులు వెలిగించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ 108ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతోందన్నారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీతో పాటు ఉచితంగా విద్యుత్ అందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతోందన్నారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు పరిపాలన అందించిన మహానేతకు జోహార్లు తెలిపారు. కార్యక్రమంలో జునుతుల మధుకర్ రెడ్డి, చింతల హరీష్ రెడ్డి, ఉయ్యాల రాజు, అడిగుప్పుల సంపత్, ఎలుబాక సదయ్య తదితరులు పాల్గొన్నారు. వాస్తు దోషంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూల్చివేయడంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బూత్ బంగ్లాగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి 6 నెలలు గడుస్తున్న ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి ఈ భవనంలో అడుగు పెట్టలేదు. వాస్తు దోషం తొలగించాలని ఉద్దేశంతో నేడు ఎలాగైనా దానిలో అడుగు పెట్టాలని వాస్తు పండితుల్ని ఆశ్రయించారు. క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం ఉందని వాస్తు పండితులు తెలపడంతో దానికి మెరుగులు దిద్దే పనులు అధికారులు బిజీ అయ్యారు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వాస్తు పేరుతో గత ఎమ్మెల్యే ఈటెల కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేసి వేరే చోట నిర్మించిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ తర్వాత ఎన్నికైన శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గతంలో వాస్తు దోషం ఉండడం వల్లే ఈటెల తిరిగి ఎమ్మెల్యేగా గెలవలేదని, తాను అందులోకి వెళ్తే తనకు కూడా దోషం పట్టుకుంటుందని గట్టిగా నమ్మాడు. ఇంకేముంది, వాస్తు పండితుల సూచన మేరకు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గుమ్మటాన్ని తొలగించే పనిని అధికారులకు అప్పగించారు. ఆర్ఎన్పీ అధికారులకు పురమాయించుగా నిధులు లేకపోవడంతో రెవెన్యూ అధికారులకు తిరిగి పనిని బదిలీ చేశారు. వారి సిబ్బందిని ఏర్పాటు చేసి గుమ్మటాన్ని 2 పిల్లర్లను తొలగించే పనిలో బిజీ అయ్యారు. ఈ విషయం రోడ్డు గుండా అటు ఇటు వెళ్లే వారికి కనబడడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వాస్తు ప్రకారం లేదంటూ ధ్వంసం చేస్తున్నారని ముమ్మర ప్రచారానికి తెరలేపారు. అయితే ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని ఎవరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన దానిలో ఉండాల్సింది పోయి వారి సొంత భవనం వల్లే మార్పులు చేర్పులు చేసుకోవడం, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉండడంతో ప్రజలు దానిని గమనిస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే యథేచ్ఛగా మూఢనమ్మకాల వాస్తు పేరుతో శాశ్వత పక్క భవనాన్ని ధ్వంసం చేస్తూ మళ్లీ నిర్మిస్తూ డబ్బులు వృధా చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని రాచపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బండి రాజకుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండి రాజకుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బండి రాజకుమార్ గ్రామంలోని పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాచపల్లి గ్రామం నుండి నిత్యావసరం కొరకు గ్రామస్తులు నిత్యం జమ్మికుంటకు వెళ్తుంటారు. రాచపల్లి నుండి నాగంపేట గ్రామాల మధ్య కల్వట్టు కుంగిపోయి ప్రమాదకరంగా మారిందని, రాకపోకలకు అంతరాయం కలిగి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారని వెంటనే కల్వట్టు నిర్మించాలని కోరారు. రాచపల్లి నుండి బూజునూరుకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, గ్రామంలోని పెద్ద చెరువు తూము గత 50 నుండి 60 సంవత్సరాల క్రితం నిర్మించాలని, ఆ తూము పూర్తిగా శిథిలావస్థకు చేరి చెరువులో నీరు వృధాగా పోయి వేసవి కాలంలో పంటకు నీరందక రైతులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనుక కొత్త తూము నిర్మించాలని, రాచపల్లి గ్రామం నుండి వంతడుపుల లింక్ రోడ్డు నిర్మాణం చేయాలని, ఇల్లంతకుంట మండల కేంద్రానికి వెళ్లే వయా టేకుర్తి రోడ్డు మంజూరు చేయాలని, గ్రామంలో యువతకు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. మాజీ సర్పంచ్ బండ రాజకుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సానుకూలంగా స్పందించి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ DMHO డాక్టర్ చందు అన్నారు. డిప్యూటీ DMHO డాక్టర్ చందు హుజరాబాద్ ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం వావిలారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్యులు, సూపర్వైజర్స్, హెల్త్ అసిస్టెంట్స్, ఫీమేల్ అందరికీ వర్షాకాలంలో సంభవించే సీజనల్ డిసీజెస్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా మీద రివ్యూ మీటింగ్ జమ్మికుంట ఆరోగ్య ఉప కేంద్రం 1లో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ DMHO వైద్యులు మరియు సిబ్బందికి పలు సూచన ఇవ్వడంతో పాటుగా వర్షాకాలంలో సంభవించే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించాలని, కాల్చి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలందరూ ప్రభుత్వ వైద్యాన్ని ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు ఫర్హాన్ ఉద్దీన్, కార్తిక్, మహోన్నత, సంధ్యారాణి, చందన, అనిల్, హిమబిందు, శంకర్ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, సూపర్వైజర్స్ అరుణ, రత్నకుమారి, స్వరూప, సదానందం మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వాస్తు దోషం నెపంతో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మరమ్మతులు చేపడుతున్నారు. కార్మికుల యంత్రాల సహాయంతో స్లాబ్ ని పగలగొడుతున్నారు. కిటికీలు తలుపులు తొలగిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం మరమ్మతుల విషయం ఇటు R&B అధికారులకు గానీ అటు రెవెన్యూ అధికారులకు గానీ తెలియదని చెప్పడం విశేషం. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారని వినికిడి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ AIFDS జిల్లా కన్వీనర్ గడ్డం శ్రీకాంత్ కోరారు. వాయిస్ ఓవర్. జమ్మికుంటపట్నం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ దాదాపు 5,000 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5-6 నెలలు కావస్తున్నా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తలేదు. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల కోసం విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం కళాశాలలో అన్ని వసతులు సౌకర్యాలు కల్పించాలని, తక్షణమే ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయాలంటూ వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, చేయకపోతే మంత్రుల ఇల్లు అసెంబ్లీ ముట్టడి చేస్తామని AIFDS జిల్లా కన్వీనర్ గడ్డం శ్రీకాంత్ తెలియజేశారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని హుజరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ జీ వాహనదారులకు సూచించారు. జమ్మికుంటపట్న సిఐ రవి ఆదేశాల మేరకు పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. నంబర్ ప్లేట్లు సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హుజరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ జీ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లతో పాటుగా సంబంధించిన సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని, త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. అంతా కూడా ప్లేట్ పంపించేస్తాం. ఓకేనా? లీగల్ ఎవరైనా వర్షాలు తీసుకుని లేకుంటే వాళ్ళు తీసుకున్నారు కదా, అది ఎక్కడ తీసుకున్నారో చెప్పండి. లేదంటే ఆ నెంబర్ ప్లేట్ తయారు చేసేటప్పుడు వచ్చి తీసేసుకొని మీ నెంబర్లో పేరు రాసుకొని పోతాడు, అన్నీ పట్టుకొని వస్తాడు. బల్క్గా తీసుకుని అన్ని కలిసి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవసరం తక్కువ తొందరగా వచ్చేస్తాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజరాబాద్ నియోజకవర్గంలో దంచు కొడుతున్న వానలు. వాస్తు బాగోలేదని హుజరాబాద్ ఎమ్మెల్యే కార్యాలయానికి మరమ్మతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన. వీణవంక మండల కేంద్రంలోని పంట పొలాల్లో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు, ఇబ్బందుల్లో అన్నదాతలు. ఈ నెల 12న అపర భద్రాద్రి ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి హుండీ లెక్కింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.